రామాయణం అరణ్యకాండం థర్డ్ సర్గం. ఇక్కడ శ్రీరాముడికి విరాధుడికి మధ్య జరిగిన వాగ్వివాదము, రామలక్ష్మణులు విరాధునిపై దెబ్బతీయుట, ఆ రాక్షసుడు వారిని తన భుజములపై మోసుకుని వెళ్ళిపోట గురించి చెప్పబడింది. ఇత్యుక్త్వా లక్ష్మణః శ్రీమాన్ రాక్షసం ప్రహసన్నివ కో భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథా సుఖం. శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న లక్ష్మణుడు అన్నతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పైగా చెప్పేటప్పుడు కూడా దరహాసం చేస్తూ ఆ రాక్షసుడితో, నీవెవరు, ఈ వనముని చేరి ఎందుకు సంచరిస్తున్నావు అని ప్రశ్నించాడు. అథోవాచ పునర్వాక్యం విరాధః పురయన్ వనం ఆత్మానం పృచ్చతి ఋతం కౌయువాం క్వా గమిష్యతః. తర్వాత ఆ విరాధుడు వనమును మొత్తం కూడా ప్రతిధ్వనించేలాగా మళ్ళీ అంత కఠోరమైన శబ్దంతో మాట్లాడుతున్నాడు. ఓరి, అసలు ఇంతకు నన్ను ప్రశ్నిస్తున్నవాడివి నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడికి వెళుతున్నావని మళ్ళీ లక్ష్మణుడు అన్నాడు. తమువాచ తథో రామో రాక్షసం జ్వలితాననం పృచ్చంతం సుమహాతేజ ఇక్ష్వాకు కులమాత్మనః. భయంకరమైన ముఖము కలిగిన ఆ రాక్షసుడు ఇలా అడగగా పరాక్రమశాలి అయిన ఆ రఘురాముడు తమ ఇక్ష్వాకు వంశం గురించి ఆ విరాధుడికి చెప్తున్నాడు. క్షత్రియో వృత్త సంపన్నో విద్ధినో వనగోచరో త్వాం తు వేదితుమిచ్చావః కస్త్వం చరసి దండకాన్. మేము క్షత్రియులము, సచ్చరిత్ర గలవారము, వనముల్లో సంచరిస్తున్నాము, ఈ దండకరణ్యంలో నివసిస్తున్నాము, నిన్ను గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని. తమువాచ విరాధస్తు రామం సత్య పరాక్రమం హంత వక్ష్యామి తే రాజన్ నిబోధ మమ రాఘవ. అప్పుడు ఆ విరాధుడు సత్య పరాక్రముడైన శ్రీరాముడితో మళ్ళీ ఇలా అంటున్నాడు. ఓ రాజా, ఓ రాఘవ, నా స్వరూపం గురించి చెప్తాను విను. పుత్రః కిల జయస్యాహం మమ మాతా శతహ్రదా విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వ రాక్షసాః. నేను జయుడు అను రాక్షసుడొక్క కొడుకును, నా తల్లి శతహ్రద. ఈ భూతములున రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుస్తారు. తపసా చాపి మే ప్రాప్త బ్రాహ్మణో హి ప్రసాదజ శస్త్రేణ వధ్యత లోకే చేత్య భేద్యత్ త్వమేవ చ. నా తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు నాకు వరాలు కూడా ఇచ్చాడు. దాని ప్రభావంలో శస్త్రములు ఏవైనా సరే నన్ను చంపలేవు. నా శరీరము ఎవరు ఛేదింపజాలరు, దాన్ని భేదించలేరు అని. ఉత్సృజ్య ప్రమథానీనాం అనపేక్షో యథాగతం త్వరమానో పలాయేతాం నవాం జీవితమాగతే. మీరిద్దరూ కూడా ఈ స్త్రీతో ఇక్కడ విడిచి వెళ్ళిపోండి, అంటే ఈ తరుణిని మాత్రం ఇక్కడ వదిలేసి మీ ఇద్దరు వెళ్ళిపోండి. ఆమెను కావాలని మాత్రం అనుకుంటే మీ ప్రాణాలు ఇంకా మిగలవు. ఆ నారీమణి మాత్రం నాకే దక్కాలి. ఆ నారీమణి కావాలని మీరు కోరుకుంటే గనక మీ ప్రాణాలు మిగలవు. నా మనస్సు మారకముందే ఇంకా మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ దారిలో వచ్చారో ఆ దారిని వచ్చి పారిపోండి త్వరగా, నా మనస్సు మారకముందే. తం రామః ప్రత్యువాచేదం కోప సంరక్తలోచనః రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసం. ఆ విరాధుడు చెప్పిన మాటలకి కోపంతో కన్నులెల్ల వేస్తూ రాముడు పాపాత్ముడు, వికృతమైన ఆకారం కలవాడైన ఆ విరాధుడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. క్షుద్రాధిత్వాం తు హీనార్థం మృత్యుమన్వేష్యసి ధ్రువం రణే సంప్రాప్స్యసి తిష్ట నమే జీవన్ గమిష్యసి. ఛీ క్షుద్రుడా, ఒక సద్వంశ స్త్రీని కోరుకోవటం నీ హీన లక్షణాలకి నిదర్శనము. దీనిని బట్టి నిజంగానే నీ చావును నువ్వే కోరుకుంటున్నావని అర్థమైపోతుంది.
క్షణమాగు, యుద్ధంలో నా చేతిలో నీకు చావు తప్పదు. ఎవరి నుంచి ఏ వరాలు పొందినా సరే నా చేతిలో నీకు మరణం తప్పదు. ఇక నా నుంచి నీ ప్రాణాలు నువ్వు మళ్ళీ తెప్పించుకోలేవు. తప్పించుకోవటం అసాధ్యం. ఇప్పుడే చంపేస్తాను. తతః సజ్జం ధనుః కృత్వా రామः సునిశ్చితాంచరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజగానః. అంతటా శ్రీరాముడు ఆ ధనుస్సుని ఎక్కుపెట్టి ఆ నిశితమైన బాణాలతో ఆ విరాధుడి మీద ప్రయోగిస్తూ మొదలుపెట్టాడు. ధనుషా జాగుణవతా సప్త బాణాన్ ముమోచః రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిలతుల్యఘాన్. ఇంకా ఆ బంగారు పిడుగుల్లాగా 7 బాణాల్ని తన ధనుస్సు నుంచి సంధించి విరాటుడి మీద వదిలేశాడు. అవి గరుత్మంతుల్లాగా చాలా వాయువేగంతో సాగిపోయేవి. అటువంటివి. తే శరీరం విరాధస్య భిత్వా బర్హిణవాససః నిపేతుః శోణితా దిగ్ధ ధరణ్యా పావకోపమాః. అగ్నితో సమానమైన అంత జ్వాలలు ఉండే ఆ బాణాలు నెమలి ఈకలను చుట్టుకుని ఉన్న ఆ విరాధుడి శరీరాన్ని చీల్చుకుని రక్తసిక్తములై నేల మీద పడిపోయాయి. సా విద్ధోన్యస్య వైదేహి శూలముద్యమ్య రాక్షసః అభ్యద్రవత్ సుసంక్రుద్ధః తథా రామం సలక్ష్మణం. అంతటా రాముడి బాణాలతో కొట్టబడిన ఆ రాక్షసుడు సీతాదేవిని అక్కడే ఉంచి కోప ఆవేశంతో ఊగిపోతూ రామలక్ష్మణుడిద్దరి మీద విరుచుకుపడ్డాడు. సా వినత్య మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ్య శోభతత్తదా వ్యాత్తానన ఇవాంతకః. అప్పుడు ఆ విరాధుడు దిక్కులన్నీ కూడా మారు మ్రోగిపోయేలాగా పెద్ద శబ్దాన్ని చేసుకుంటూ వజ్రాయుధంలా మహోన్నతమైన శూలాన్ని చేతబట్టుకుని మృత్యుదేవతలాగా నోరు పెద్దగా తెరుచుకొని భయంకరంగా కనపడుతున్నాడు. అథాతో భ్రాతరోధిక్తం శరవర్షం బవర్షతుః విరాగే రాక్షసే తస్మిన్ కాలాంతకయమోపమే. అప్పుడు ఆ రామలక్ష్మణులు ప్రళయకాలమందు మృత్యుదేవతలాగా ఉన్న ఆ రాక్షసుడైన విరాధుణ్ణి నిప్పులు గక్కుతూ ఉన్నవాడిని చూస్తూ బాణాలు ఆయన మీద వర్పిస్తూనే ఉన్నారు. అంతటా భయంకరాకారుడైన రాక్షసుడు ఇంకా వికట అట్టహాసం చేస్తూనే ఉన్నాడు. సా ప్రహాస్య మహారుద్రః స్థిత్వా జృంభత రాక్షసః జృంభమానస్య తే బాణాః కాయాన్నిష్పేతురాసుగాః. ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ అక్కడ ఉండిపోయి అతడు చేస్తున్నవన్నీ చూస్తున్న సోదరులైన రామలక్ష్మణులు ఇంకా ఇంకా వేగంగా వెళ్ళే బాణాల్ని మళ్ళీ ఆ విరాధుడొక శరీరం మీద కొడుతూనే ఉన్నారు. అవన్నీ నేల మీద రాలిపోతున్నాయి. స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసః విరాధః శూలమధ్యమ్య రాఘవావభ్యధావత. ఎన్ని బాణాలు వీళ్ళు ఎంత వేగంగా వేసినా సరే అన్ని తగులుతున్నాయి. కానీ వరప్రభావం వల్ల ఆ రాక్షసుడైన విరాధుడికి తన ప్రాణాలు నిలుపుకుని ఆ చేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని రామలక్ష్మణుడి మీద మళ్ళీ విజృంభిస్తున్నాడు. తచ్చూలం వజ్రసంకాసం గగనే జ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామః శస్త్రభృతాంబరః. వజ్రాయుధంతో సమానమైన ఆకారంలో ఉన్న ఆకాశాన్ని నిప్పులు కక్కుతున్నట్టుగా ఉన్న శూలాన్ని పట్టుకున్నాడు. ధనుర్ధారుల్లో మేటి అయిన రామ లక్ష్మణుల మీదకి అక్కడ వేసే బాణాలన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసేస్తున్నట్టుగా ఆ 2 బాణాలతో ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసేశాడు రాముడు. తధాంబ్రా విషికచ్చిన్నం శూలం తస్య కరాద్భువి పపాత శనినా చిన్నం మేరోరివ శిలాతలం. రాముడి బాణానికి ముక్కలు ముక్కలైపోయిన శూలము విరాధుడి చేతి నుంచి ఛేదింపబడినట్టుగా ఆ మేరు పర్వతం యొక్క శిలాఖండంలాగా నేల మీద పడిపోయింది. తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణ సర్పోపమౌ శుభౌ తూర్ణమాపేతత్
తుస్తస్య తథా ప్రహరతాం బలాత్. రామలక్ష్మణులు నల్ల త్రాచులాగా భయంకరమైన పదునైన ఖడ్గాలు పైకెత్తి వేగంగా ఆ విరాధుడి మీదకి లంఘించుకుని బలం కొలది కొట్టారు. సావధ్యమానః సుభృశం బాహుభ్యాం పరిరభ్యతౌ అప్రకంపౌ నరవ్యాఘ్రౌ రౌద్రః ప్రస్థాతుమిచ్చత. బలమైన ఖడ్గాలతో ప్రహారం చేస్తున్న ఆ విరాధుడు కోపానికి లోనై నిర్భయంగా ఆ నరశ్రేష్ఠులను తన బాహువులతో ఈ రెండు చేతుల్లో ఇరికిచ్చి పట్టేసుకున్నాడు. అలా తీసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయాడు. తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్ వహత్వాయం అలం తావత్ పధానేనాతు రాక్షసః. శ్రీరాముడు ఆ రాక్షసుడి అభిప్రాయాన్ని గమనించాడు. యుద్ధం చేసేటప్పుడు యుద్ధం ఎలా చేయాలో, ఆయుధాన్ని ఎలా వినియోగించాలో, ఆ ఆయుధం ఏమేమి చేస్తుందో గురి చూసి ఎలా కొట్టాలో అని తెలుసుకుంటే సరిపోదు. సమయస్ఫూర్తి అంట. అవతలవాడు చేసేదానికి తగ్గట్టుగా మనం వాడిని ఓడించాలి అనుకుంటే దానికి తగ్గవి వినియోగిస్తూ ఉండాలి. వాడి బలహీన క్షణాన్ని చూసుకుంటూ మనం దాన్ని వినియోగించుకోవాలి. అలాగే వాళ్ళ తర్వాత ఏం చేయబోతున్నారన్నది కూడా గ్రహించాలి. అంత సమయస్ఫూర్తితో ఉండాలి. రాముడు రాక్షసు యొక్క అభిప్రాయాన్ని గమనించి మళ్ళీ లక్ష్మణుడితో ఇలా అన్నాడు. సౌమిత్రి, ఈ రాక్షసుడు వాళ్ళిద్దరిని పట్టుకుని వెళ్ళిపోవాలని చూసుకుంటున్నాడు. అయితే ఈ మార్గంలోనే మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా. యథా చేచ్చతి సౌమిత్రే యథా వహతు రాక్షసః అయమేవ హి నః పంతా ఏన యాతి నిశాచరః. మనం ఎలాగో అదే మార్గంలో వెళ్ళాలి. అడవిలో మనల్ని పట్టుకుని వెళ్ళిపోతే నడిచే బాధ తప్పుద్ది. అందుకని అతడు మనల్ని తన ఇష్టానుసారంగా తీసుకొని పోని ఎంత దూరం తీసుకెళ్తాడో తీసుకెళ్ళని. సతు స్వబల వీర్యేన సముత్క్షిప్య నిశాచరః బాణాదివా స్కంధగతో చకారాతి బలో తతః. తర్వాత ఉద్దండుడైన రాక్షసుడైన విరాధుడు తన బల పరాక్రమాలతో చాలా బలశాలుడైన రామలక్ష్మణులు వాళ్ళని తన భుజముల మీద కూర్చోబెట్టుకున్నాడు. తావారోప్య తతః స్కందం రాఘవో రజనీచరః విరాధో నినధన్ ఘోరం జగామా విముఖో వనం. అంతటా ఆ రాక్షసుడు ఆ విరాధుడు వాళ్ళిద్దరినీ తన చెరో భుజం మీద కూర్చోబెట్టుకుని ఘోరంగా గట్టిగా గర్జిస్తూ అడవి మార్గమంతా కూడా అలాగే అరుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. వనం మహామేఘ నిభం ప్రవిష్టో ధూమేర్మహద్భిర్ వివిధైరుపేతం నానా విద్యేహ పక్షి తేర్విచిత్రం శివాయూతం వ్యాలమృగేర్వికీర్ణం. తర్వాత రాక్షసుడు రామచంద్రుని లక్ష్మణుణ్ణి మోసుకుని మేఘాల్లాగా దట్టమైన ఒక వనముల్లోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం ఎన్నో రకాల మహావృక్షాలతో నిండిపోయి ఉన్నది. అది చాలా పక్షులకు గుంపులుగా చిత్రంగా ఉన్న ఆ ప్రదేశము. ఇంకా అది నక్కలతో పెద్ద అంటే క్రూర మృగాలు ఉన్న ఇటువంటి పక్షులతో అన్నిటిలో ఉన్న దట్టమైన అడవి. పైగా అక్కడ దుష్ట మృగములు అన్నీ వ్యాపించి ఉన్నాయి. అటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోయాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 3rd సర్గ సంపూర్ణం.